కాకినాడ జిల్లా బుద్ధవరంలో ప్రభుత్వ విపి యనమల దివ్య ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే దివ్య అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే, ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమైనా ఉన్నా సరే, డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అర్జీ నాకు ఇస్తే నేను డైరెక్ట్ గా కూడా వాళ్ళతో పరిష్కరిస్తాను. మీరు ఎక్కడో తిరగకుండా రానవసరం లేదు. మీ గురించి నేను మీ ఊరికి వచ్చాను, మీ సమస్యలు తెలుసుకోవడానికి. తప్పకుండా మీరు అందరు కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో నాకు ఇస్తే నేను నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఇప్పటి వరకు మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. మీ బొద్దవరం గ్రామానికి వస్తే మీకు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా 55 లక్షలు ఇవ్వడం జరిగింది. 50 లక్షలు అనేది చిన్న విషయం కాదు. అసలు మీరు ఎంతో మంచి మెజారిటీ ఇచ్చారు నాకు అని చెప్పి ఈ గ్రామానికి ఏదైనా చెయ్యాలనే ఒక ఆలోచనతోటి మీకు 8 రోడ్లు వచ్చినాయి. 8 రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి కదా, 8 రోడ్స్ అయిపోయినాయి 55 లక్షలతోటి. అలాగే త్వరలో డ్రైన్స్ కూడా పెట్టిస్తాం. ఏదైతే శివాలయం దగ్గర కాలు అని చెప్పారో ఎన్ఆర్జీఎస్ లో పెట్టడానికి అవ్వలేదు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ముందు రోడ్ రవాణా సరిగ్గా ఉండాలి, ముందు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్తే మేము రోడ్స్ టేకప్ చేసాము. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎన్ఆర్జీఎస్ లో డ్రైన్స్ వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు కాబట్టి తప్పకుండా డ్రైన్స్ కూడా మీ శివాలయం కాలువ ఏదైతే ఉందో ఫస్ట్ అదే పెట్టిస్తాం మీ అందరి కోసం. అదైన తర్వాత బరియల్ గ్రౌండ్ అని కూడా చెప్పారు మాకు. బరియల్ గ్రౌండ్ కూడా ఫెన్స్ తప్పకుండా మాటిస్తున్నాను. తప్పకుండా ఆ ఫెన్స్ కూడా తప్పకుండా మీకు ఆ బరియల్ గ్రౌండ్ వేయించడం జరుగుతుంది మీ అందరికీ కూడా. అలాగే మన గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఎవరు మమ్మల్ని భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారో, ఎవరు మనల్ని ఆదుకుంటున్నారో, మన కష్టాలు ఎవరు తెలుసుకుంటున్నారో అని కూడా మీరు ఈ డిఫరెన్స్ కూడా మీ అందరికి నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 10 ఏళ్ళలో మీరు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, నాన్నగారు హయాంలో మీరు ఎలా ఉన్నారో, ఆ తర్వాత మధ్యలో ఎంత ఇబ్బందులు పడ్డారో మీరంతా కూడా. మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయి లాగా మీ ఊరికి వచ్చాను, మీ అమ్మాయి హయాంలో మీరు ఎలా ఉంటున్నారో కూడా మీరందరూ ఒకసారి డిఫరెన్స్ తెలుసుకొని మాకు ఎప్పుడు కూడా ఇదే ఆదరణ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ కూడా.